కానీ మనకి గౌతమ్ తోనే అశ్వత్థామతోనే కొట్లాడతాడా పృథ్వీ. ఈ దెబ్బకి వెళ్ళిపోతాడేమో అనుకుంటున్నా నేను. పృథ్వీ డామ్ షూర్ గా పృథ్వీ వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది నాకు. పృథ్వీ వెళ్ళిపోతే ఈ ఒప్పుకోండిలా లేదు కదా. విష్ణుప్రియ ఒప్పుకోకపోయినా విష్ణుప్రియ బెనిఫిట్ కదా, టాప్ 5 లో వెళ్తుంది విష్ణుప్రియ. పృథ్వీ వెళ్ళిపోతేనే విష్ణుప్రియ టాప్ 5 లో వెళ్తుంది భయ. ఇది డెఫినెట్ గా డామ్ షూర్ గా రాసి పెట్టుకోండి నేను చెప్తున్నా. ఈయన కాకుండా ఇంకెవరు వెళ్తారు అనుకుంటున్నారు? యష్మి ప్రేరణలో వీళ్ళిద్దరు ఎవరు, యష్మి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది ఒకవేళ పృథ్వీ కాదు అనుకుంటే. ఎందుకంటే ప్రేరణ కొంచెం ఎక్కడో స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా ప్రేరణ అంత నెగిటివ్ చేసినా ఇంకా యష్మిని అయితే ఇంకా చాలా నెగిటివ్ చేసి పడేసినారు ఎక్స్ హౌస్ మేట్స్. యష్మి కొంచెం డేంజర్ జోన్ లో అనిపిస్తుంది నాకు. నిన్న అయితే టీ షర్ట్లు ఏంది భయ్య, అసలు టీ షర్ట్ వాడికి ఏ కంపెనీ తయారు చేస్తాడో తెలియదు కానీ టీ షర్ట్లు రాగానే చింపి పడేస్తున్నారు ఒక్కొక్కరు. పాపం టేస్టీ టైలర్ అయితే గాల్లో ఉండగానే చింపి పడేసినారు. గౌతమ్ కృష్ణ అయితే పాపం అతన్ని డిఫెండ్ కూడా చేసుకోకుండా చింపి పడేసినారు. చాలా ఎక్స్ట్రానే అనిపించింది నాకు నిన్న గేమ్. అదే కదా బిగ్ బాస్ అంటే, గొడవలు కొట్లాటలు అదే కదా కావాల్సింది. ఉన్నంతలో నాకు నీట్ గా అనిపించింది. అంటే ఇద్దరు వెళ్తారు అనుకున్నారా, సింగిల్ బయట వెళ్తారు అంటే మనకు అవినాష్ వల్ల ఇది ఎఫెక్షన్ పాస్ వల్ల నిన్న బిగ్ బాస్ ఎలిమినేషన్ ఆగింది కదా పోయిన సండే. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోచ్చు అని నా అభిప్రాయం. ఉంటే యష్మి గాని పృథ్వీ గాని టాటా బై చెప్పొచ్చు వీళ్ళిద్దరు ఎవరికైనా. మనం ఈ రోజు ప్రోమోలో విశ్వక్షణ్ ఏం చెప్తాడు, ఏమన్నా బిగ్ బాస్ గురించే చెప్తాడా లేకపోతే ఆయన ప్రోమో సినిమా గురించి చెప్తాడా అని చూడాలి భయ్య. నబీల్ కూడా గొడవ పెట్టుకుంటాడు కదా మనతో డాక్టర్ బాబుతో. అదే గౌతమ్ తో కొంచెం పెట్టుకున్నా, నబీల్ పాపం నిన్న ఒంటరిగా